దేవుడు ఈరోజు మనతో మాట్లాడటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకేం తెలియపరుస్తుందంటే, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలంట? ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేసిన ప్రతిఫలం ఉండదు అమ్మా. విశ్వాసం లేకుండా ఆయన సన్నిధికి వచ్చినా కానీ ప్రయోజనం ఉండదు. అందుకనే దేవుడు తన లేఖనమును బట్టి చలవిస్తున్నాడు. విశ్వాసము గలవారికి దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో దేవుని యొక్క లేఖనములో నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనము నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకేం తెలియపరుస్తుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. దేవుడు ఈ రాత్రి కాలమందు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రుచి చూసి తెలుసుకోనండి. రుచి చూడాలి అంటే, ఇప్పుడు తేనె ఉంది. ఆ తేనె రుచి తెలియాలంటే మనకి ఎలా తెలిసిద్ది? అది నోట్లో వేసుకుంటే కానీ అది తీయగా ఉందనో, పుల్లగా ఉందనో, వగరగా ఉందనో, పులుపుగా ఉందనో మనం చెప్పగలుగుతాం. తినకుండా మనం ఏమైనా చెప్పగలమా? చెప్పలేం. తింటేనే దాని రుచి ఏందో తెలిసిద్ది. అది ఎలా ఉందో మనం చెప్పగలం. అయితే దేవుని యొక్క విషయంలో కూడా దేవుడు కూడా తెలియపరుస్తుంది ఏంటంటే, దేవుని యొక్క మాటలు ఎంత తీయనైనవో, ఎంత మధురమైనవో అవి నువ్వు తేనె కానీ తింటే తెలిసినట్లుగా దేవుని గురించి కూడా నీకు తెలియాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానము చేయాలి. దేవుని యొక్క చిత్తమును కనుగొని ఉండాలి. దేవుని యొక్క చిత్తమును నువ్వు ధ్యానించేటప్పుడు నీ మనసు, నీ ఆలోచన అంతా కూడా ఏమై ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏదన్నా తినేటప్పుడు మనం ఏదన్నా నోట్లో వేసుకుంటే ఇది ఎట్టుండిద్దో ఏంటంటే దాని మీద కొంచెం ధ్యాస పెడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధ్యాస పెట్టబట్టే అది ఎలాగుందో మనం చెప్పగలుగుతాం. అలాగే దేవుని యొక్క వాక్యమును కూడా మనం ధ్యానం చేసేటప్పుడు, మనం చదివేటప్పుడు ధ్యాస పెట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును చదివేటప్పుడు మనం ధ్యానము ఆశ కలిగి మనం చదవాలి. అప్పుడే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుని యొక్క తీపిదనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా ఏం చలవిస్తున్నాడు మనకి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని యందు విశ్వాసం ఉంచువారు ధన్యులు. దేవుని యందు నమ్మకం ఉంచేటువంటి వారు ధన్యులు. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు అద్భుతమైనటువంటి కార్యములను చూడగలరు. దేవుని యందు యథార్థతగా నడిచేటువంటి వారు దేవునికి ఇష్టులై ఉంటారు. దేవునికి ఇష్టుడువో ఇష్టురాలువై నువ్వు ఉంటే నీకు ఏమీ కొదువు లేకుండా యేసయ్యే నిన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. యేసయ్యే నిన్ను చూసుకుంటాడు.
ఇప్పుడు అబ్రహామును మనం చూసుకున్నప్పుడు అబ్రహాము దేవుని యందు ఎంతో విశ్వాసమును కనపరిచాడు. విశ్వాసమును కనపరిచినటువంటి అబ్రహాముకు ఏమైనా కొదవ ఉందా? ఏమీ కొదవలేదు. ఎందుకు కొదవలేదు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇక్కడ మన దేవుని యొక్క వాక్యం మనకేం చెబుతుంది? ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఏమీ తక్కువ లేదు, ఏమి కొదువ ఉండదు, సమస్తమును సమృద్ధిగా నీకు దయచేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని యందు ధ్యాస ఉంచట్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అని చెప్పేసి సరి చేసుకుంటున్నారు కానీ వారు దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క దీవెనను వారు పొందుకోలేకపోతున్నారు. అందుకనే దేవునిలో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. బాగా తీయగా ఒక పండు ఏదన్నా మనం కొనుక్కొచ్చుకుంటే అది చాలా తీయగా ఉందనుకో, అది చాలా తీయగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏమ్మా, మళ్ళా మనం హల్లెలూయా మళ్ళా మనం ఆ పండు తినాలి అనేటువంటి ఆశ కలిగిద్ది. లేకపోతే ఎక్కడికన్నా పోయినప్పుడు ఆ పండు మనకు కనపడింది అనుకో, మన ఆకర్షణ అంతా కూడా ఆ పండు మీద ఉండిద్ది. ఆ పండు మీద ఉన్నప్పుడు మన మనసు అంతా కూడా ఏం చేసిద్ది? అది తినాలి. ఎందుకంటే ఇంతకుముందు రుచి చూసావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పండును చూడగానే నీ ఆశ, ఆలోచన అంతా కూడా ఆ పండు మీదకి వెళ్ళిపోద్ది. ప్రియ దేవుని, దేవుని అద్భుతమైనటువంటి కార్యమును నువ్వు చూసిన రోజున, దేవుని యొక్క చిత్తమును నువ్వు కనుగొన్నప్పుడు, దేవుని యందు నువ్వు విశ్వాసమును కనపరిచినప్పుడు నీ ఆశ కూడా పరిశుద్ధ గ్రంథం మీద, దేవుని మీద అలాగే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యమును నువ్వు చూసినప్పుడు, ఆ రుచి చూసినప్పుడు నీ మనస్సు, నీ ఆలోచన అంతా కూడా ఎట్లా ఉంటుంది? ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు నేను మోకరించాలి, ఎప్పుడు దేవుని దగ్గర నేను మోకరించి ఆయన ఇచ్చేటువంటి దర్శనమును పొందుకోవాలి అనేటువంటి ఆశ, ఆదుర్త కలిగిద్ది. ప్రియ దేవుని పట్ల ఈ ఆశ, ఆదుర్త ఎవరిలో కలిగిద్దాయి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని యొక్క దర్శనమును చూసినటువంటి వారు, దేవుడు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వారు. ఈరోజు చాలా మంది చప్పగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవునిలో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములను చూడలేనప్పుడు వారి మనసు, ఆశ, ఆలోచన అంతా కూడా ఏమైంది? ఏమా, మనకు తెలియనప్పుడు, దాని గురించి మనకు తెలియనప్పుడు దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఉండిద్దా? ఏమా, అది తినాలి, అది కొనుక్కోవాలనేటువంటి ఆశ ఉంటుందా? ఉండదు. అలాగే తెలుసుకున్నటువంటి వారేమో, దేవుని గురించి తెలుసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారేమో ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యములను చూస్తున్నారు, ఎంతో అద్భుతమైనటువంటి కార్యములను చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడలేనటువంటి వారు దేవుని సన్నిధికి వస్తున్నారే కానీ దేవుని గురించి తెలియనటువంటి వారు ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఈరోజు నీ జీవితం అలా ఉండకూడదని దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఒకప్పుడు అబ్రహాము యొక్క జీవితం కూడా చప్పదనంగానే ఉంది. చప్పదనంగా ఉందా? తీయదనంగా ఉందా? చప్పదనంగానే ఉంది. చప్పదనంగా ఉన్నప్పుడు ఆయన యొక్క దేవుడు ఎలాంటి వాడో, ఏం చేయగలడో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి, దేవునికి నమ్మకంగా విశ్వాసం ఉంచి ఆయన వెళ్ళమన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడో, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. అద్భుతమైనటువంటి కార్యములను చూశాడు. అద్భుతమైనటువంటి కార్యములను చూసినటువంటి అబ్రహాము మళ్ళా వెనుతిరగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వెనుతిరగకపోవటానికి కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసానికి తగినట్లుగా ఆయనకు ప్రతిఫలము దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకేం చెలవిస్తుంది? ఆయన నమ్ముకున్నటువంటి వారు ధన్యులు, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు. ఆయన ఆశ్రయించినటువంటి నీవు విశ్వాసమును కనపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటున్నావు.
మరి ఆయన రుచి ఏంటో తెలుస్తుందా నీకు? దేవుడు ఏ కార్యము చేయగలడో నీకు తెలుసా? అందరూ అంటున్నారు కదా, నేను కూడా అంటున్నాను. అది కాదమ్మా. నీకై నువ్వు బలపడాలి అంటే, నీకై నువ్వు బలపడాలి అంటే, నీకై నువ్వు దేవుని యొక్క శక్తి ఏందో తెలుసుకోవాలంటే, ఇదిగో దావీదు మహాశయుడు ఒక మాట చలవిస్తున్నాడు. తన ప్రాణముతో తన ఆత్మతో చెప్పుకుంటున్నాడు, ఆయన చేసినటువంటి కార్యములను దేన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెబుతున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మర్చిపోవద్దు. దేన్ని కూడా మర్చిపోవద్దని ఎందుకు చెబుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా? చాలామంది ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తే కొన్నాళ్ళు గడిచేటప్పటికి ఆ సహాయాన్ని మర్చిపోతారు. ఆ సహాయాన్ని మర్చిపోతారు. మర్చిపోవటానికి కారణం ఏంటి? అది మన హృదయంలో పరచుకోలేకపోబట్టి. అది మనలో భద్రపరచకపోతే అది ఏమైద్ది? మన హృదయంలో నుంచి తొలగిపోద్ది. మన హృదయంలో నుంచి తొలగిపోయిందంటే దాని గురించి ఆలోచన ఉండదు. అలాగే దేవుడు చేసిన కార్యమును కూడా నీ మనసులో పెట్టుకోకపోతే, దాన్ని నువ్వు తలంచకపోతే, అది కూడా నీ హృదయంలో నుంచి వెళ్ళిపోతే నువ్వు కూడా దేవుని గురించి ఏం చేస్తావు? మర్చిపోతావు. మర్చిపోతే దేవుని యందు ప్రేమ ఎలా పెరిగిద్ది? దేవుని యందు విశ్వాసం ఎలా వచ్చింది? నీకు నమ్మకం ఎలా ఉంటుంది? ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఇవన్నీ కూడా నీకు జరగాలి అంటే దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. విశ్వాసులకే తండ్రి అయ్యాడు. హల్లెలూయా. అంటే ఆయన యందు విశ్వాసమును ఇంకా చెదరనీయలేదు, చెరగనీయలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ఆశించింది ఏంటంటే, నాకు సాలిన దేవుడు యేసు, నాకు సాలిన దేవుడు యేసు, నాకు కావాల్సినవన్నీ ఇచ్చినవాడు యేసు. ఆయన ఎలా మర్చిపోతాం? కొంతమంది ఉంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. ప్రియ దేవుని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, మర్చిపోవద్దు. నీ జీవితంలో అది ఏదైనప్పటికైనా కానీ సరే దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోకూడదు. మర్చిపోకపోతే నువ్వు ధన్యుడు అవుతావు. మర్చిపోతే నువ్వు ఇదిగో దీన స్థితికి వెళ్ళిపోతావు. అబ్రహాము అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఆయన చేసిన మేలును మర్చిపోకుండా ఆయన యందే విశ్వాసమును కనపరిచాడు. హల్లెలూయా. ఇంకా గొప్పతనం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచటమే కాదు, ఆయనకు అంత ఆస్తి కలిగినప్పటికైనా కానీ సరే ఆయన తగ్గింపు స్వభావమునే కలిగి ఉండాడు, కానీ హెచ్చింపు స్వభావమును కలిగి ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తున్నప్పుడు, నువ్వు ఎంత ప్రార్థన పరురాలు అయినప్పటికైనా, ఎన్ని అద్భుత కార్యములను చేసినప్పటికైనా నీ మనస్సు తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి, కానీ హెచ్చింపు స్వభావముగా నువ్వు ఊహించుకోనేకూడదు. నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, నేను ప్రార్థన చేస్తే ఏదైనా అని నీలోకి వచ్చేసింది అనుకో, నీలోకి అహంభావం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేస్తుంది. వాళ్ళేంటి, వీళ్ళేంటి, నేనే గొప్ప అనేటువంటి ఆలోచన నీలోకి వస్తే నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వే మనసు కలిగి ఉన్నావు? తగ్గింపు స్వభావం ఉన్నదా లేదా? నీవు అంతగా హెచ్చింపబడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి కార్యములు, వాటిని నువ్వేమనుకుంటున్నావు? ఏమా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు కార్యం జరిగించాడు, స్వస్థత ఇచ్చాడు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాడు, సమస్యల నుంచి విడిపించాడు. దీన్ని నువ్వు ఏ రకంగా భావిస్తున్నావు? ఏమో ప్రార్థన చేసినటువంటి నీవు ఏ విధంగా భావిస్తున్నావు? నా వల్లే. అవునా? నేను ప్రార్థన చేయబట్టే కార్యము జరిగింది అక్కడ. హల్లెలూయా. ఇది నువ్వు ప్రార్థన చేయబట్టే కార్యం జరిగిందంటావా? దేవుని చిత్తము లేదా? దేవుని యొక్క ప్రణాళిక లేదా? దేవుడు కాదా కార్యము చేసింది? నీకెందుకు వస్తుందా అహంభావం? ఏమా నీకెందుకు వస్తుందా గర్వం? జాగ్రత్త. దేవుని బిడ్డ అంటే కత్తి మీద సాము లాంటిదమ్మా. దేవుని బిడ్డ అంటే కత్తి మీద సాము లాంటిదే. నువ్వు చేతబట్టినటువంటి ఖడ్గం ఎలాగ ఉండాలంటే ఒక్క ఏతకే అపవాదిగాడిని నరికేసేటట్టు ఉండాలి. ఒక్క ఏతకే అపవాదిగాడిని నరికేసేటట్టు ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసము నీ హృదయంలో ఇదిగో జాగ్రత్తగా నువ్వు బలపరుచుకున్న రోజున ఏ రోజుకు ఆ రోజు ప్రభువా అమ్మా. దావీదు మహాశయుడు ఏమన్నాడు? ప్రభువా నా కుటుంబాన్ని ఇంతగా ఆశీర్వదించడానికి నేను ఏ పాటి వాడనయ్యా? నా కుటుంబం ఏ పాటిది? అంత మహానుభావుడు చైత్రమే అంతగా తగ్గించుకుంటే ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలు ఎందుకమ్మా ఈ గర్వము? ఎందుకమ్మా? ఏం చేయను? నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకుంటున్నావని తెలుసుకోలేకపోతున్నావు. పెద్ద పెద్ద భక్తులు వారికై వారు తగ్గించుకున్నారు కాబట్టి ఆశ్చర్యమైనటువంటి కార్యములను చేయగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగానే నువ్వు నేను ఏ పాటి వాళ్ళం? మన జీవితం ఏ పాటిది? నీటి మీద బుడగలాంటి వాళ్ళం మనం. ఎప్పుడు పగిలిపోతామో తెలియదు. అహంభావం ఎందుకు మనకి? ఏమా అంత లోబడ్డటువంటి అబ్రహాము చైత్రమే ఆయన ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆయన ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు చెప్పాలి? ఆ సాష్టాంగ నమస్కారం అంటే ఏంది? తగ్గింపా హెచ్చింపా? మరి రాత్రికాలం ముందు నీ మనసును ఒకసారి పరిశోధన చేసుకోవా ఏమ్మా? అరే అసలు నీ ప్రార్థనే దేవుడు ఆలకించకపోతాడు. నేను ప్రార్థన చేయబట్టి దేవుడు భలే కార్యం జరిగించాడు. నువ్వు ప్రార్థన చేసే దాన్ని బట్టి కాదు. నేను ఒకరి దగ్గరికి ప్రార్థన చేయమని వచ్చా. నేను ఒకరి దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నా మనసంతా కూడా దీనస్థితి అయిపోయింది. ప్రభు చేస్తాడనేటువంటి విశ్వాసం నాలో ఉన్నది. కానీ నువ్వు ప్రార్థన చేసే నీలో గర్వించేతనం ఉంది. నేను ప్రార్థన చేస్తే తగ్గిద్దనేగా నా దగ్గరికి వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ బిడ్డకు కార్యం జరిగింది. ఇది ఎవరి వల్ల జరిగింది ఏమ్మా? దేవుని వల్ల. దేవుడే కార్యం చేశాడు కాదంటలా. ప్రార్థన చేసే నీ వల్ల జరిగిందా, లేకపోతే చేపించుకుంటున్నటువంటి ఆ బిడ్డ వల్ల జరిగిందా? ఎవరి వల్ల జరిగింది? ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? అహంభావం నీలో ఉండబట్టి నేను చేయబట్టి ఆ కార్యం జరిగింది అనుకుంటా. ఆ బిడ్డ తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చింది కాబట్టి అక్కడ కార్యం జరిగింది. అంతేగాని నువ్వేదో గొప్ప ప్రార్థన చేసేవని కాదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశం నుండి కిందకు దిగి వచ్చాడు అనేది కాదు. ఆయన ఎవరి కోసం వస్తాడు అంటే ఇదిగో ఆయనకు లోపడ్డటువంటి వారి కోసం వస్తాడు. ఆయన యందు తగ్గించుకున్నటువంటి వారి కోసం వస్తాడు. ఆ ఎవరిలో అయితే అహంకారం ఉండకుండా ఉంటుందో వారి కోసం దేవుడు వస్తాడు. వారి పట్ల దేవుడు కార్యమును జరిగిస్తాడు. ఇది నీది, నా వల్ల జరిగింది అని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు పతనం చేసుకున్నట్టే, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడే, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, హల్లెలూయా,
దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఏం చెబుతున్నాడంటే, ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారంట భయము కలిగి ఉండాలంట, భక్తి కూడా కలిగి ఉండాలంట. ఈ రెండు ఉంటున్నాయా మనలో? ఏమా, భయము భక్తి రెండు మనలో నివాసం చేస్తున్నాయా? ఒకటి ఉండి ఒకటి లేకపోయినా వ్యర్థమైపోద్ది నీ ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం ఇంత స్పష్టంగా తెలియపరుస్తుంటే మరి నీ మనస్తా తలంపులు ఎట్లా ఉంటున్నాయి, నీ ఆలోచనలు ఎలాగ ఉంటున్నాయి, ఏమ్మా నీ ఊహలు ఎలాగుంటున్నాయి, నువ్వు చేసే ప్రార్థన ఎలాగుంటుంది, మరి దేవుడు ఆలకిస్తున్నాడో ఆలకించట్లేదో నీకేమైనా తెలుస్తుందా? తెలియాలి అంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథం చదవాలి. అంటే ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు ఎలాంటి వారై ఉండాలంట? భయము కలిగి భక్తి కలిగి ఉండాలంట. ఆయన యందు భయభక్తుల నుంచి వారికి ఏమీ కొదువలేదంట. ఒకటే మాట తేల్చి చెప్పేశాడు యేసయ్య. ఆయన వద్దకు వచ్చేటువంటి వారంట భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తేనంట వారి కుటుంబాల్లో కొరత అనేది ఉండదంట. ఏముండదంట? ఎవరి మాట ఇది? దేవుని యొక్క మాట, నా మాట. మరి మన కుటుంబాలు ఎలాగుండే? దేవుని యొక్క వాక్యానికి మనకు అనుకూలంగా ఉన్నదా? అసలు ఈ రాత్రికాలం మందు చెప్పబడుతున్నటువంటి వాక్యానికను మన జీవితాలకు మన కుటుంబాలకు ఏమన్నా పొంతనుందా? ఆలోచిస్తున్నావా? అసలు వాక్యం గురించి అసలు ఏనాడైనా నువ్వు ఆలోచన చేస్తున్నావా? కొరత కొదువ మన కుటుంబంలో ఉంటుందంటే ఏదో ఒక కొదువ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటని నువ్వు పరిశోధన చేసుకొని దేవుని యొక్క పాదాల దగ్గర పడి భయము భక్తి కలిగి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే వాటన్నిటిని తీసివేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దావీదును విశ్వాసముతో దావీదు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి దావీదు కుటుంబంలో ఏమైనా కొరత ఉందా అమ్మా? ఏమైనా కొదువు ఉందా? మరి ఏం చేశాడు దావీదును? ఏమి కొరత లేదన్నాడు. కొరత లేకుండా దేవుడు ఏం చేశాడు? దావీదును ఏం చేశాడు? హల్లెలూయా. మంత్రిని చేశాడమ్మా, ప్రధానమంత్రిని చేసి రాజును చేశాడు. హల్లెలూయా. ఎందుకు రాజు అయ్యాడు? ఆయనలో ఎటువంటి కొదువ లేదు కాబట్టి. బైబిల్ని బట్టి మనం చూసుకుంటే దావీదు దేవునికి లోబడ్డాడు, ఆయనలో ఎటువంటి వ్యతిరేకం లేదు కాబట్టి గొర్రెలు కాసుకునేవాడు రాజు అయ్యాడు. ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం ఎందుకు వర్ధిల్లట్లేదు? ఏమా, నేను ప్రార్థన చేస్తున్నానుగా అని మనం ఆలోచన చేస్తాం, కానీ ఆ ప్రార్థన యథార్థమైందా కాదా? అసలు ప్రార్థనకి అనుకూలంగా నా మనసు ఉన్నదా లేదా? ఏనాడన్నా ఆలోచించావా? అలవాటు ప్రకారం మోకరించగానే వచ్చిందిగా ప్రార్థన. ఎన్ని రోజులు ఏమన్నా చేయొచ్చు ప్రార్థన, రోజు చేసే ప్రార్థనేగా. ఎన్ని రోజులు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ అమ్మా, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, ఇష్టం లేని ప్రార్థన ఏంటంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నాడా, లేకపోతే ఏమి లేనటువంటి స్థానంలో ఉంచాలనుకుంటున్నాడా? ఏమ్మా, ఆయన బిడ్డలైనటువంటి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతానంటున్నాడు. మరి ఉన్నతమైన స్థానంలోనే మనం ఉంటున్నామా? ఏమ్మా, మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదమ్మా. సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యమైనటువంటి ఆ దేవుడు నీ పట్ల కూడా కొరత లేకుండా ఎప్పుడు చేస్తాడా అంటే భయము భక్తి కలిగి ఉండాలి. యేసయ్యను కలిగినటువంటి వారు భయము భక్తి కలిగి ఉండాలి. వాక్యానికి సంబంధించినటువంటి విషయాలు మన హృదయంలోనే ఉండాలి. అయ్యా, వేరే మన హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే మన హృదయంలో దేవుని వాక్యం పనిచేయదు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలి. లోకానుసారమైనవి అన్నీ కూడా తిరగేసుకొని దేవుని సన్నిధికి వచ్చావనుకో, అయ్యే నీ హృదయంలో నివాసం చేస్తే కానీ దేవుని మాటలకి నీ హృదయంలో పని చేయవు. దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల అద్భుత కార్యము జరగాలి అంటే, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అంటే
నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోవాలి. అదే దేవుడు ఆలకించే ప్రార్థన. అదే నువ్వు చేసిన ప్రార్థన యథార్థమైన ప్రార్థన. ఎంతమందిని చేస్తున్నాం ఆ ప్రార్థన మనం? ఏమ్మా? దేవుడు నేను ప్రార్థన చేస్తే అందరి పట్ల కార్యం జరిగించాడు. దేవుడు అందరి పట్ల కార్యం, మరి నా పట్ల ఎందుకు జరగట్లేదు? ఏమ్మా? అర్థమవుతుంది అసలు వాక్యం మీకు? నేను ప్రార్థన చేస్తే దేవుడు అది ఆ కార్యం చేశాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఈ కార్యం చేశాడు. మరి నీ గురించి నీకెందుకు పని చేయట్లా? ఏమ్మా? చేయిద్దా చేయదా? వాళ్ళకి చేసిన దేవుడు నీకెందుకు చేయడు? ఏమ్మా? చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు. ఒకటప్పుడు నేను వింటున్నా సాక్ష్యం. రాత్రి ఎవరో మనిషి నాకు చచ్చిపోయినట్టుగా వచ్చింది. ఏమో మనిషి చనిపోయినట్టుగా నాకు కళ వచ్చింది, దర్శనం వచ్చింది. తెల్లారిపాటికే కృష్ణా నదిలో మనిషి చచ్చిపోయాడని పేపర్లు వేసి ఎవరో చెప్తే ఇక్కడ ఏమేమంటుందో తెలుసా? ఈ దర్శనం వచ్చిన మనిషి ఏమంటుందో తెలుసా? అదిగో అక్కడ చనిపోయిన సంగతి నాకు చూపించాడు దేవుడు. ఇది కరెక్టేనా? అవునా కాదా? అక్కడ చచ్చిపోయిన గురించి ప్రార్థన చేసావు నువ్వు? అక్కడెవడో చేసిన సంగతి నీకెందుకు? నీ కళ వచ్చిందంటే నీకు ఏదన్నా ఒకళ్ళు నీ దగ్గర నీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమో వాళ్ళు అయి ఉండాలి. కానీ ఎక్కడో ఊళ్ళో ఎవరో చచ్చారంటే అది వాళ్ళే చచ్చారు, నాకు వచ్చిన కళ అదేనంటే చాలామంది మోసపోతున్నారమ్మా. చాలామంది మోసపోతున్నారు. అక్కడేదో చచ్చాడు, ఏడేదో చచ్చాడు, నాకు వచ్చింది ఎందుకు? ఇది నిజమైనటువంటి కాదు. అపవాదిగాడు నిన్ను మోసం చేస్తున్నాడు. గ్రహింపు లేకపోతే నిన్ను ఏదైనా చేస్తాడు ఆడు. అమెరికాలో చచ్చినోడు సంగతి కూడా నీకు ఇక్కడ చెప్పిస్తాడు. చెప్పేస్తావు ఇక అమెరికాలో చచ్చిన సంగతి కూడా. నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ప్రార్థన చేసావో ఆ వ్యక్తి గురించి దేవుడు నీకు చూపించినప్పుడు ఇది చెప్పు. ఏమ్మా? రాధమ్మ గారు ఎక్కడుంది అమ్మా? హైదరాబాదులో ఉంది. నాన్న ఎక్కడ ఉన్నాడు? ఆత్మకూరులో ఉన్నాడు. మరి ఆయనకు వచ్చిన దర్శనం చెప్పాడు, అది నిజమైందా లేదా? ఆమె ఎవరు? రాధమ్మ గారు ఎవరు? మన సంఘంలో మనిషి కాబట్టి జరిగింది చెప్పాడు. ఆడెవడు అక్కడ కక్కిష్టలో పడి సచ్చినోడు మనకు సంబంధించిన మనిషా? మన సంఘం మనిషా? మన గ్రామం మనిషా? మరి ఆడెవడో చస్తే నీకు చెప్పాడని నువ్వు చెప్పటం ఏంటి? మోసపోబాకండి, మోసపోబాకండి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు మీలోకి ఏమైనా వస్తున్నాయి అంటే అది అపవాదిగాడి పెడుతున్నాడని మీరు గ్రహించాలి. నీకు సంబంధించినటువంటి మట్టుకి నీ పరిధిలో రావాలి, కానీ నీకు సంబంధం లేనటువంటి వాళ్ళ గురించి నువ్వు చెప్పటం ఏంటి? అది కరెక్ట్ అయిన దర్శనమా? అందరం కూర్చొని ప్రార్థన చేస్తే ఏమ్మా కూర్చున్నటువంటి వాళ్ళకి అందరూ కూడా ఒకటే దర్శనం రావాలని చెప్పి నాన్న చెప్పేవాడు. అవునా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకళ్ళకి సంబంధం లేదు. ఒకటి చెప్పేసి దర్శనము, ఇంకోళ్ళు చెప్పే దర్శనం సంబంధం లేదు. ఇది నాకు దేవుడు చూపించాడు బల్లగుద్ది మరీ చెబుతున్నాం. తీరా చూస్తే అక్కడ కార్యం జరగట్లా. అందుకని నాన్న అనేవాడు కూర్చొని ఎంతమంది అయితే చేస్తున్నారో అంతమంది కూడా ఒకే దర్శనం. అంటే ఒకే దర్శనం అంటే ఒకటే కాదు, అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు గురించే రావాలి. ఒక వ్యక్తి గురించి మనం ఏం చేస్తున్నాం? ఆ బిడ్డ పట్ల కార్యం జరగాలని చేస్తున్నాం. అది రకరకాలుగా రావచ్చు, కానీ అది మంచికే జరిగి ఉండాలి. అది నిజమైనటువంటి దర్శనం, అది నిజమైనటువంటి భక్తి. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి కాలం అంతా. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావని, దేవుని యందు నమ్మకంగా కుదుర్చుకోవాలంటే యేసయ్య యందు నువ్వు విశ్వాసం ఉంచుతావని. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై జీవించటం అసాధ్యం. అసాధ్యం అంటే ఏంది? ఏమా దేవుని దగ్గరికి నేను వెళ్తానులే రక్షణ పొందానంటే కుదరదు.
నేను ప్రార్థన చేస్తున్నానులే దేవుని రాజ్యానికి వెళ్తానంటే కుదరదు, అసాధ్యం అంటే అస్సలు కుదరదు. దేవునికి ఇష్టలై ఉంటేనే ఆయన రాజ్యంలోకి వెళ్తారు. మీరు ఉంటున్నారా ఆయనకి ఇష్టంగా? ఆయన చిత్తానుసారంగా చేస్తున్నావా? లోకంలోకి వెళ్ళినప్పటికైనా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పటికైనా దేవుని గురించే నువ్వు ధ్యానం చేస్తున్నావా? లోకానికి పోతే ఒక రకంగా, సన్నిధికి వస్తే ఒక రకంగా ఉంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించడు. హల్లెలూయా. ఈ రాత్రికాలం మందు దేవుడు నిన్ను ఎందుకు హెచ్చరించాడో నువ్వు తెలుసుకుంటావని, తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము నుండి మనం కొన్ని వచనాలను ధ్యానం చేసుకుందాం. వారు నమ్ముచున్నాం ప్రభువా ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతున్నాడు? వారు నమ్ముచున్నాము ప్రభువా అన్నారు. ఏమని? ఇక్కడ ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే, ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఆ గుడ్డి వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారు యేసయ్యని అడిగారు, ప్రభువా మమ్మలను కరుణించయ్యా అన్నారు. హల్లెలూయా. అయ్యా మమ్మలను కరుణించమన్నారు. దేవుడు ఏమన్నాడు అక్కడ? ఏమంట? మీరు నమ్ముచున్నారా? హల్లెలూయా. ఏమడిగాడు వాళ్ళని? స్వస్థపరచొచ్చుగా. ఆ మాట అడగకుండా స్వస్థపరచలేడా? స్వస్థపరుస్తాడు. అయితే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఆ మాట? వారిలో నా మీద విశ్వాసం ఉన్నదా లేదా అనేటువంటి నిర్ధారణ కోసం అడుగుతున్నాడు. కొంతమంది కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఈ కార్యం అయ్యిద్దో అవ్వదో అని మళ్ళీ లోకంలోకి వెళ్తారు. పలానోళ్ళ దగ్గరికి వెళ్తే అయ్యేదేమో, గబక్కని 2 మాటలు ప్రార్థన చేసి అక్కడికి వెళ్తే పోద్దేమో. దీన్ని ఏమంటారు? అవిశ్వాసం అంటారు, అపనమ్మకం అంటారు. ఇది ఉండి చేస్తే ఎమ్మటే దేవుడు కార్యం జరిగిచ్చేస్తాడు కదా ఏమ్మా. మరి ఇలాంటి అపనమ్మకాలతో, అవిశ్వాసంతో మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నామా? దేవుని యందు భక్తి కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి దేవుడు అడిగాడు, ఈ కార్యమును నేను చేయగలనని మీరు నమ్ముతున్నారంటే వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారు? నమ్ముతున్నామయ్యా అన్నాడు. నమ్ముట వలన, నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. ఇప్పుడు అలా సూపు వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? నమ్మకం ఉంచబట్టి. మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఈ కార్యము చేయగలడని నమ్మకంగానే ప్రార్థన చేస్తున్నావా ఏమ్మా? అసలు దేవుడు కార్యం చేస్తాడనేటువంటి విశ్వాసం నీలో ఉంటుందా? ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఇదిగో కొన్ని లోపాలు ఉంటాయి. ఏదో తప్పు చేసావు, నువ్వు అది చేసావు, నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు, అందుకనే దేవుడిని కనపడతలేదు కాదమ్మా. నమ్మకం, దేవుడి కార్యం చేస్తాడని నమ్మాలి. నువ్వు దేవుడిని కనపడతలేదంటే ఏదో నీ పాపం తీసేయలేదనేది కాదు. ఆయన పట్ల నువ్వు విశ్వాసం ఉంచకపోయినా వాక్యం ఏం చెబుతుంది? విశ్వాసము లేకపోతే దేవుడు కార్యము చేయడు.
అంటే దేవుడు కార్యం చేయకపోతే నా పాపాలు ఇంకేమైనా దాగి ఉండి అనుకుంటున్నావా? కాదమ్మా. ఆయన మీద నమ్మకం ఉంచకపోబట్టే అన్నీ ఒప్పేసుకున్నావు, యథార్థంగా అంతా ఒప్పేసుకున్నావు, కానీ విశ్వాసమే ఉంచలేకపోతున్నావు. ఇప్పుడు ఈ గుడ్డోళ్ళు ఇద్దరు కూడా ఏం చేశారు? సాక్ష్యం చెప్పారు. అయ్యా నమ్ముతున్నాం ప్రభువా, విశ్వాసం ఉంది ప్రభు అంటే వాళ్ళు నమ్మటే దేవుడు చూపునిచ్చాడు. ఎమ్మటే ఇచ్చాడా లేకపోతే లేటుగా ఇచ్చాడా? ఎందుకంటే వాళ్ళ సాక్ష్యం గొప్పదే. వాళ్ళ సాక్ష్యం గొప్పది కాబట్టి దేవుడు ఎమ్మటే కార్యం జరిగించాడు. నీ సాక్ష్యం గొప్పది కాకపోబట్టే టైం పడుతుంది. ఏమ్మా, ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క జనాంగము ఇదిగో ఎన్ని సంవత్సరాలు నడవాలి, ఎన్నాళ్ళు పోవాలి? 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి వారు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటి? వారు దేవుని యందు నమ్మిక ఉంచాల. అలాగే వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టినట్టుగా నీకు కూడా నీ జీవితాంతం నీకు అట్టాగే ఉంటుంది. హల్లెలూయా. ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికైనా కానీ సరే ఏమ్మా, 6 లక్షల కాలు బలానికి ఎంతమంది పోయారంట? ఇద్దరే పోయారంట. ఆ ఇద్దరు కూడా విశ్వాసం ఉంచబట్టి, ఏమ్మా, దేవుని యందు విశ్వాసం ఉంచబట్టి ఆ ఇద్దరైనా యొక్క పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశంలోకి వెళ్ళారు. అంటే ప్రయాణం చేసింది లెక్క కాదు, ఆయన యందు నమ్మకం ఉంచటమే ప్రాముఖ్యత. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు గుడ్డోళ్ళు విశ్వాసం ఉంచాం ప్రభు విశ్వాసం ఉంచుతున్నాం ప్రభు అన్నందుకు వారు చూపు పొందుకున్నారు. ఏమ్మా, దావీదు విశ్వాసం ఉంచబట్టి గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకెళ్లి సింహాసనం ఎక్కించాడు. దేవుని యొక్క మాటకు లోబడి ఆఖరి వరకు కూడా విశ్వాసముతో ఉండబట్టి అబ్రహాము వర్ధిల్లాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు అందరూ కూడా వర్ధిల్లితే ఆయన దగ్గరికి వస్తున్నటువంటి నీవు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? నీ సమస్యల నుంచి ఎందుకు విడుదల పొందుకోలేకపోతున్నావు? ఏదో అపనమ్మకము, అవిశ్వాసము, గర్వించే మనసు, దుష్ట తలంపులు, అపనమ్మకాలు ఎయ్యో నీలో ఉండబట్టి ఇదిగో నువ్వు ఒడ్డుకి ఎక్కలేకపోతున్నావు ఎంత ప్రార్థన చేసినా. ఈరోజు దేవుని దగ్గర మోకరించి, ప్రభువా నీకు వ్యతిరేకమైన నాలో ఏమున్నాయి? దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఏం చెప్తున్నాడు అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అంటే అమ్మా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు ఏమి కనపరచాలి అంటే విశ్వాసమును కనపరచాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నా పట్ల కార్యమును జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగి నువ్వు ఉండాలి. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచింది. అది ఎలాంటి విశ్వాసం అంటే, ఆయన దగ్గరికి వెళితే నేను స్వస్థపడతాను అనేది కాదు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా నేను స్వస్థపడతాను అనేటువంటి విశ్వాసం కలిగి ఉంది. అలాగే ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆమెను స్వస్థపరిచింది. ఆమె ఆశించినట్లుగానే వస్త్రమే ముట్టుకుంది, ఆమె స్వస్థత పొందుకుంది. ఏమ్మా, మరి మనం ఎందుకని స్వస్థత పొందుకోలేకపోతున్నాం? మనం ఎందుకని బలమైన ప్రార్థన చేయలేకపోతున్నాం? దేవుని కార్యములను మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే అవిశ్వాసం అనేటువంటి అపనింద పిశాచి మనల్ని ఇదిగో లోకంలోకి లాగేస్తుంది. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు అద్భుతమైనటువంటి కార్యమును జరిగిస్తావు. దేవుని యొక్క వాక్యం మనకు మొట్టమొదటి చదువుకున్నప్పుడు చెప్పాడు, ఏమీ కొదువు ఉండదంట. హల్లెలూయా. ఇంకా కొద్దిగా కిందకి వెళ్తే అక్కడ అంటాడు, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును
యెహోవాను ఆశ్రయించు వారికి ఏందంట అంటే మేలంటే ఏ మేలైనా చేయగలడు యేసయ్య. నువ్వు అడగాలే కానీ, విశ్వాసంతో ప్రార్థన చేయాలే కానీ, నీకు ఏమి కొదువు లేకుండా సమస్తమును కూడా సమృద్ధిగా నీకు దయచేయగలడు. దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు ఈ రాత్రి కాలమందు దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు నాకు కార్యము చేయగలడు అని చెప్పి నువ్వు ఇదిగో విశ్వాసమును కనపరచగలిగితే నీ పట్ల అద్భుత కార్యమును దేవుడు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, చిన్న బిడ్డ సండే స్కూల్కి వచ్చింది. సండే స్కూల్కి వచ్చినప్పుడు ఇదిగో ఆ బిడ్డతో ఆ సండే స్కూల్ టీచరు ఒక వాక్యాన్ని చెప్పింది. ఆ వాక్యం ఏంటంటే ఏమో, ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఈ కొండెల్లి సముద్రంలో పడును గాక అంటే పడిపోతాయి. హల్లెలూయా. ఆ అమ్మాయిని ఆ వాక్యము బలపరిచింది. ఆ వాక్యమును బలపరిచింది. ఆ వాక్యమును బలపరిస్తే అది అసాధ్యం. ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడతామంటే, ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ కొండ అంటే ఏంటంటే, కొండ లాంటి సమస్య అయినా కానీ సరే వెళ్ళిపోతుందని చెప్పితే, ఆ అమ్మాయి ఏమనుకుందంటే వాళ్ళ ఇంటికాడ ఒక కొండ ఉందంట. ఆ అమ్మాయి దేవుని సన్నిధికి రావాలంటే, ఆ కొండ అంతా కూడా తిరిగి రావాలంటే లేట్ అవుతుందంట. ఆ బిడ్డ ఆశ ఏంటంటే తొందరగా నేను యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. ఆ కొండ అంతా తిరిగి వస్తానికి లేట్ అవుతుంది. ఈ కొండే లేకపోతే నేను ఇటు అడ్డం పడి వెళ్ళిపోతే నేను తొందరగా వెళ్ళిపోతాను కదా. ఆశ దేవుని మీద పెట్టుకుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ బిడ్డ యొక్క కోరికను దేవుడు తీర్చాడు. ఆ బిడ్డ పదే పదే ఇక ఇంటికి వెళ్ళినప్పుడల్లా, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా, కొండను తీసేయి. నీ చర్చికి వెళ్తానికి నాకు అడ్డమైంది ప్రభు, ఆ కొండను తీసే ప్రభు అని ఆ బిడ్డ విశ్వాసమును ప్రార్థన చేస్తుంటే, అప్పుడో నుంచి తల్లిదండ్రులు ముందా లేకపోతే బిడ్డ ముందా, వాళ్ళంట బిడ్డ చేసే ప్రార్థన చూసి నవ్వుకుంటున్నారంట. ఎందుకంటే మా తాతల కాడ నుంచి ఉంది ఇది. కానీ అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తాతల కాడ నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఈ బిడ్డ మాత్రం విశ్వాసం ఉంచింది. ఆ తిన్నగా హైవే వేసుకొని వస్తున్నారంట. ఆ రోడ్డుకి అవసరమైందంట. ఆ కొండంతా కూడా తొలిసేసి తీసుకెళ్ళి ఆ రోడ్డుకు పోసారంట. ఈ బిడ్డకి ఏ అడ్డం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికాడ నుండి చూస్తే చర్చి కనపడుతుందంట. అలాంటి కార్యం నువ్వెందుకు పొందుకోకూడదు? అలాంటి విశ్వాసం నువ్వెందుకు ఉంచకూడదు? జాగ్రత్త అమ్మా. ఏదో వస్తున్నాం దేవుని సన్నిధికి అనేది కాదు, కానీ దేవుని యొక్క వాక్యము ఎంతో ప్రాముఖ్యమైందమ్మా. అది నీ హృదయంలో ఉంచుకుంటే నీ జీవితం బాగుపడిద్ది, నీ మనసు నెమ్మది వచ్చిద్ది, నీ మనసుకు శాంతి దొరికిద్ది. సమస్తమును ఇవ్వగలిగిన వాడు యేసయ్యేనని నువ్వు నమ్మిన రోజున నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. వాక్యానికి లోబడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, యథార్థమైనటువంటి ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి, ప్రభు నా జీవితం ఏ పాటిదయ్యా, ఇప్పుడు విన్నటువంటి వాక్యం మనకి వ్యతిరేకమైంది, నాలో ఏమైనా ఉంటే ప్రభా ఈ రాత్రి కాలం మందే నేను విడిచిపెడుతున్నాను ప్రభా. ఒకవేళ వ్యతిరేకమైంది నాలో ఏమైనా ఉంటే నువ్వే వాటి నుండి నాకు విడుదల దయచేయి ప్రభు అని నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుంటే, నీ తలంపులు, నీ ఆలోచనలను నువ్వు సరిచేసుకుంటే, దేవుడు నిన్ను ఒక బలమైనటువంటి ఆయుధముగా వాడుకుంటాడు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఈ రాత్రి కాలమందు ప్రభువా మా జీవితాలను సరిచేయి, మా తలంపులను సరిచేయి ప్రభువా. వాక్యానుసారముగా నా జీవితం ఉన్నదో లేదో ప్రభువా, ఆ చిన్న బిడ్డ విశ్వాసము ప్రభువా ఒక కొండనే తీసివేసిందంటే ప్రభువా, ఆ ప్రార్థన నువ్వు ఆలకించావు కదయ్యా. మరి నా ప్రార్థన కూడా నువ్వు ఆలకించయ్యా. అయ్యా ఇదిగో దావీదు నీ యందు విశ్వాసం ఉంచబట్టి ప్రభువా, ఇదిగో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును ప్రభువా, ఇదిగో రాజును చేసావు కదా ప్రభువా, నీకు వందనాలు.
నీ మాటకు లోబడబట్టి ప్రభా అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించావు ప్రభా, నీకు వందనాలు నాయన. ఆఖరి వరకు కూడా నమ్మకంగా ఉంచుకున్నాడు ప్రభా. అలాంటి నమ్మకమైనటువంటి జీవితము నేను కూడా జీవించినట్లుగా ప్రభా మా జీవితాన్ని కూడా సరిచేయి ప్రభా. అయ్యా ఇదిగో విశ్వాసము గల వారమై జీవిస్తున్నాము, విశ్వాసము లేనటువంటి వారమై జీవిస్తున్నాము ప్రభా. మమ్మల్ని మేము పరిశోధన చేసుకొని నీ యందు విశ్వాసముతో జీవించే జీవితమును, నీ అద్భుత కార్యములను నా హృదయములో భద్రపరుచుకునేటువంటి ఆ జ్ఞానమును నీవే నాకు దయచేయి ప్రభా. మమ్మల్ని బలపరచయ్యా, మా పట్ల నీ కార్యములను జరిగించు. ఈ రాత్రి కాలమందు విత్తబడినటువంటి వాక్యము ప్రభా మమ్మల్ని బలపరచునట్లుగా, మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా నీవే మాకు తోడుగా ఉండి మా పట్ల నీ గొప్ప కార్యములను జరిగించి నీవే మహిమ పొందుకోమని క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధములు చేయి వారిని మేము క్షమించులాగున మా అపరాధములను క్షమించుము, శోధనలోని కేకాకీడి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలు కనంత నాశ, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, సిలువ రక్తమునకే జయం, ఆమేన్. వందనాలమ్మా, మీ అందరికీ వందనాలు.